మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దద్దమ్మ అంటే సర్వేల పేర్ల మీద రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? అదే పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే దానికి ఏమేం కావాలి? ఇది అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఇది ఎక్కడ దొరుకుతుందండి? ఇంటర్నెట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి. దాని తర్వాత దీంతో పాటు ఏమేమి ప్రూఫ్స్ తీసుకురావాలి? పేరు, ఆధార్ కార్డులు, ఇంకా అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ కరెంటు బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ టెనెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. నల్గొండ వాళ్ళు ఇప్పుడు స్థానికులు కాకుండా చేసుకోవచ్చు కదా, వీళ్ళు స్థానికులు ఎవరైనా చేసుకోవచ్చు. జస్ట్ ఇంటి కరెంట్ బిల్లు కానీ ఏదన్నా ఉంటే గ్యాస్ బిల్లు ఉంటే సరిపోతుంది. అండ్ నాకు ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన రేషన్ కార్డు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చేసారు వాళ్ళు, మళ్ళీ అందులో నుంచి డిలీట్ చేసుకోవాలంటే ఎలా? డిలీట్ చేసుకోవడానికి మళ్ళీ ఏమన్నా అప్లై చేయాలా స్పెషల్ గా? మళ్ళీ అక్కడ డిలీట్ చేయకుండా ఇక్కడ ఉంటే 2 పేర్లు ఉన్నాయని రావేమో వాళ్ళు. అంటే ఇప్పుడు తనది వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోనే ఉంటది, కానీ సపరేట్ ఉంటేనే బాగుంటది కదా. లేదు, అదే తను ఇందాక అదే చెప్పారు. ఒకవేళ అక్కడ ఉన్నది పాత దాంట్లో మీరు డిలీట్ చేసి మీరు సపరేట్ గా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఇందులో యాడ్ చేయాలండి. ఇప్పుడు మీరు మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు కొత్తగా, వాళ్ళ యాడ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వండి. అంతే. జెండర్ మేల్ ఫీమేల్, మళ్ళీ అదే సెల్ఫ్. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దద్దమ్మ సంవత్సర కాలంలో మీరు గెలిచారు, ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు, కానీ మాకు అసలు కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందా, సర్వే పార్టీ పాలన నడుస్తుందా అర్థం అవ్వట్లేదు. అంటే అంటే సర్వేల పేర్ల మీద సర్వేల పేర్ల మీద పొద్దున్న లేసి మేము రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది. కానీ దయచేసి ఇప్పటికన్నా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు, మేము ఇస్తాము, మేము ప్రజలము అంటే అమాయకులమో లేకపోతే మీ పైన నమ్మకంతో మేము రోడ్ల మీదకి వచ్చి ఇస్తున్నాం, కానీ దయచేసి ఇవన్నీ ఇష్యూ చేయండి, దయచేసి ఇవన్నీ ఇష్యూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. టైం వేస్ట్ అయిపోతుంది యూజ్లెస్ ఫెలోతోటి. మన డివిజన్ లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాకుండా ఊరుకునేది లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది మీరు 3 సార్లు 4 సార్లు అన్ని పనులు వదులుకొని వస్తున్నారు. సో మనకి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రాసెస్ తప్పనట్లేదు, ఓకే, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకొని, కానీ ఇవ్వకుంటే బాధేస్తుంది. అంటే ఎన్నిసార్లు వచ్చి పెట్టినా ఇయ్యలేని కోపం. మీరు అట్లా కదండి, మీరు ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దద్దమ్మ అంటే సర్వేల పేర్ల మీద. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దద్దమ్మ సంవత్సర కాలంలో మీరు గెలిచారు, ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు, కానీ మాకు అసలు కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందా, సర్వే పార్టీ పాలన నడుస్తుందా అర్థం అవ్వట్లేదు. అంటే అంటే సర్వేల పేర్ల మీద సర్వేల పేర్ల మీద పొద్దున్న లేసి మేము రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది. కానీ దయచేసి ఇప్పటికన్నా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు, మేము ఇస్తాము, మేము ప్రజలము అంటే అమాయకులమో లేకపోతే మీ పైన నమ్మకంతో మేము రోడ్ల మీదకి వచ్చి ఇస్తున్నాం, కానీ దయచేసి ఇవన్నీ ఇష్యూ చేయండి, దయచేసి ఇవన్నీ ఇష్యూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. టైం వేస్ట్ అయిపోతుంది యూజ్లెస్ ఫెలోతోటి. మన డివిజన్ లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాకుండా ఊరుకునేది లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది మీరు 3 సార్లు 4 సార్లు అన్ని పనులు వదులుకొని వస్తున్నారు. సో మనకి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రాసెస్ తప్పనట్లేదు, ఓకే, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకొని, కానీ ఇవ్వకుంటే బాధేస్తుంది. అంటే ఎన్నిసార్లు వచ్చి పెట్టినా ఇయ్యలేని కోపం. మీరు అట్లా కదండి, బాధేస్తుంది.